ప్రస్తుతం మనం నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామంలో ఉన్నాం. కొరట్పల్లిలో సురసాని నవీన్ కుమార్ రెడ్డి గారు తన సొంత ఎజెండాతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడ యువత మహిళలు గ్రామంలో చాలా ఎత్తున ఆయనకు నిరజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే ఒక యువకుడిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి గతంలో ఉప సర్పంచ్గా సైతం పనిచేసిన ఆయన ఈ గ్రామానికి చెరగని ముద్ర వేశారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అండ్ ఓటర్లు చాలామంది ప్రచారంలో కానీ అతని వెంటనే నడుస్తున్నారు. మరి అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గ్రామం నడి ఒడ్డున మనం అంబేద్కర్ సాక్షిగా అతను ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు ఏందనేది ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. నేను కొరట్పల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఇప్పుడు మన ఉంగరం గుర్తు వచ్చింది. గతంలో నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఉప సర్పంచ్ చేసినప్పుడు కూడా ప్రైమరీ స్కూల్లో మన ఊర్లో నుండి అక్కడ గవర్నమెంట్ స్కూల్ని చాలా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో వెళ్లకుండా 5 సంవత్సరాల స్కూల్ని కాపాడినాం. ఒక్కోసారి వివిలకు సాలరీస్ లేకపోతే నా సొంత డబ్బులు కూడా నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని పనులు చేశాను. ఇప్పుడు నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే ఊరిని మరింత ముందుకు తీసుకెళ్ళి మంచి డెవలప్ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి మన గ్రామాన్ని సమస్యలన్నీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి వీధి దీపాలు కానీ డ్రైనేజీలు కానీ మెయిన్ సీసీ రోడ్స్ కానీ ఇంకేమన్నా కమ్యూనిటీ హాల్స్ మెయిన్ చర్చ్ కానీ ఇంకేమన్నా ప్రతి ఒక్క సంఘానికి దేనికైనా ఎమ్మెల్యే గారి వాటర్ సమస్య ముఖ్యంగా వాటర్ ట్యాంకు వాటర్ కొన్ని గల్లీలో పోతే వాటర్ లేవని చెప్పి చెప్తుండ్రు. ఆ వాటర్ సమస్యలు ఏవి ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పేసి గ్రామ పెద్ద మనుషుల దగ్గర అక్కల దగ్గర అన్నల దగ్గర ముఖ్యంగా యువకుల దగ్గర నేను అంబేద్కర్ సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. అన్నీ నెరవేర్చి నా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలా. మా విలేజ్ని ఆదర్శ గ్రామంగా జిల్లా స్థాయిలో మా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తానని అంబేద్కర్ సాక్షిగా మనవి చేస్తున్నాను. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నాయకత్వం.